మిత్ నెంబర్ 3 చూసినట్టయితే ఈ గవర్నమెంట్ సర్వీసెస్ లో చేసే వర్క్ అంతా కూడా చాలా గ్లూమీగా, అన్ఇంట్రెస్టెడ్ గా, చాలా నెగిటివ్ గా ఉంటది అనేది వన్ ఆఫ్ ద కామన్ పర్సెప్షన్. సో ఇక్కడ కూడా మనం రియాలిటీ ఏంటనేది చూడడానికి ప్రయత్నిద్దాం. సో ఈ గవర్నమెంట్ సర్వీసెస్ లో ఉండే వర్క్ యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఫర్ ఇన్స్టెన్స్ వీళ్ళ వర్క్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటది అంటే చాలా వైడ్ అండ్ వేరీడ్ ప్రొఫైల్ కలిగి ఉంటది. ఫ్రమ్ సేవింగ్ టైగర్స్ టు ఫైటింగ్ సైబర్ క్రైమ్, దీస్ ఆఫీసర్స్ డూ మెనీ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ ఇంపాక్ట్ఫుల్ థింగ్స్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ గా తీసుకోదలుచుకుంటే కిరణ్ బేడి గారు, ఈవిడ ఇండియాస్ ఫస్ట్ ఫీమేల్ ఐపీఎస్ ఆఫీసర్ అని మనందరికీ తెలుసు. ఈవిడ ఏషియాస్ నోబుల్ అని పిలువబడే రామన్ మ్యాగ్సెసే అవార్డ్ ని అందుకున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఈవిడ తీసుకొచ్చిన ఎన్నో రిఫార్మ్స్. అందులో ప్రథమంగా చెప్పుకోవాల్సింది ప్రిజన్ రిఫార్మ్స్. అంటే ఈవిడ తిహార్ జైలుకి ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు ఈవిడ తీసుకొచ్చిన ప్రిజన్ రిఫార్మ్స్ వల్ల ప్రిజన్ అనేది ఏ ప్లేస్ ఆఫ్ పనిష్మెంట్ నుంచి ఏ ప్లేస్ ఆఫ్ రిఫార్మ్ ఆర్ ఏ ప్లేస్ టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ కింద మారడం జరిగింది. ఫర్ ఇన్స్టెన్స్ ఈవిడ లిటరసీ ప్రోగ్రామ్స్ మీద, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, అదే విధంగా యోగా అండ్ మెడిటేషన్, స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్ ఎన్నో చేశారు. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం అనుకున్నట్టుగా ఈ సర్వీసెస్ లో ఉండే వర్క్ గ్లూమీ, డార్క్ అండ్ అన్ఇంట్రెస్టెడ్ గా ఉండదు. యాక్చువల్లీ చాలా సార్లు వెరీ కలర్ఫుల్ గా లైఫ్ చేంజింగ్ అండ్ ఇంపాక్ట్ఫుల్ వర్క్ ఉంటుంది.